భారత్ 180 న్యూస్కి స్వాగతం. కడియం లాకుల నుండి సామర్లకోట మీదుగా కాకినాడ వెళ్లే కాలువ గుర్రపు డెక్క వ్యర్థ పదార్థాలతో నిండిపోవడంతో గత 14 రోజులుగా జేసీబీ హిటాచీ మిషన్ ద్వారా గుర్రపు డెక్క వ్యర్థ పదార్థాలను పూర్తిగా తొలగించినట్లు ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి తెలిపారు. తొలగించిన వ్యర్థాలను తూడును ట్రాక్టర్ల ద్వారా తరలించామని, ఇప్పుడు సాగునీటి ప్రవాహం నిరంతరాయంగా వెళ్లడానికి మార్గం సుగమమైందని సుధాకర్ రెడ్డి అన్నారు.